శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. శివరాత్రి రోజున స్వామివారిని ఇందాక నేను చెప్పినట్లుగా మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఉపవాసం ఉండటం, జాగరణ, అదేవిధంగా సెలవు వచ్చింది కదా అని బారెడు పొద్దుకే దాకా పడుకోకుండా సూర్యోదయానికి ముందరే లేచి చక్కగా స్నానాలు చేసి, కుదిరితే ఏదైనా నదికి వెళ్ళటం, లేని పక్షంలో ఇంట్లో అయినా సరే స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా చేస్తాం. అయితే మరి శివుణ్ణి ఇంకొక మాట అంటారు కదండి, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కదా, వాళ్ళు త్రిమూర్తులు కదా. మరి ఈయన ఏమంటారు, లయకారకుడు అని అంటారు కదా. లయకారకుడు అని ఎందుకని అంటారంటే వీళ్ళ ముగ్గురు కూడాను బ్రహ్మగారేమో సృష్టించే పని, విష్ణువుకేమో స్థితిని కల్పించేటటువంటి పని, లయం చేసే పని ఎవరిదయ్యా అంటే ఈశ్వరుడిది. లయము అంటే లోకంలో ఒక అపోహ ఉంది, నాశనము అని. ఇక్కడ లయము అంటే నాశనము అని అర్థం కాదండి, లీనం చేసుకోవటం అని అర్థం. దాన్ని మనం పట్టుకోవాలి. అంటే పరమేశ్వరుడిలో ఈ జీవుడు వెళ్ళి ఆ శివుడిలో కలవాలి అని అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసము మనం చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి జీవన్ముక్తిని కలిగించడానికి ఉపయోగపడేటటువంటిది. అది అంటే ఎవరి పని వారే చేసుకుంటారు, ఒకరి పనిలో ఇంకొకరు జోక్యం చేసుకోరు ఈ త్రిమూర్తులంతా కూడా. అదేవిధంగా లింగంలో కూడాను మనం గమనించినట్లయితే అట్ట అడుగు భాగం ఏదైతే ఉందో భూమి లోపలకు ఉండేటటువంటిది, అక్కడ బ్రహ్మగారు ఉంటారని, ఆ తర్వాత మధ్య భాగంలో విష్ణువు ఉంటారని, ఆ పైన మనం ఏదైతే పూజ చేస్తూ ఉంటామో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, శివుడు ఉంటాడు అని చెప్తారు. లింగంలో కూడా త్రిమూర్తులు ఉంటారని చెప్తారు పెద్దలు. సరే, ఇక ఈ లయకారకుడు మరి ఏమిటండి అని అంటే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్నంతా కూడా చూసేటటువంటి వాడు, లయం చేసేటటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన దిగంబరుడు. అదేవిధంగా చితాభస్మాన్ని పూసుకుంటాడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, కరిచర్మాన్ని ధరిస్తాడు, మెళ్ళో అంతా నాగాభరణాలను వేసుకుంటాడు. అటువంటి ఆయన అంటే స్వామి ఎందుకు అలా ఉంటున్నారు అని అంటే మన కోసమే. మనము చేసేటటువంటి పని వాటి మీద ధ్యాస ఏ విధంగా ఉండాలి అంటే ఈ జీవుడు మీద మీరు ధ్యాస పెట్టండి, ఈ దేహం మీద కాదు అని చెప్పటానికి సంకేతంగా స్వామి నేను ఇలా ఉన్నాను అని చెప్పటానికి సంకేతంగా ఆ విధంగా స్వామి ఇవన్నీ ధరించి ఈ లౌకికం పోయినటువంటివి కాదు, జీవన్ముక్తి కలగటానికి చేసేటటువంటి ఈ పూజాధికాలు కానీ, భగవన్నామం కానీ, మనం చేసేటటువంటి సత్కర్మలు కానీ ఇవే మనకి ముఖ్యము, ఈ పైన ఉండేటటువంటి ఆడంబరాలు కాదు అని చెప్పి నిరాడంబరంగా ఉంటాడు స్వామి. అది స్వామి యొక్క లయకారకుడు అనేటటువంటి దానికి అర్థం ఇది.